అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొట్టమొదటిసారి మేయర్ ఎలక్షన్స్ జరిగిన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో కూడా ఇప్పటి వరకు 41గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మెజార్టీ సింగిల్ డిజిట్కి పడే పరిస్థితి ఇప్పుడు ఒంగోలులో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మొన్న టీడీపీ తీర్థం పుచ్చుకున్న కొంతమందిలో మరికొద్ది రోజుల్లో 15 నుంచి 18 మంది కార్పొరేటర్లు జనసేనలో కూడా చేరినట్లయితే సమాచారం ఉంది. దానికి ప్రధాన కారణంగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత కూడా బాలినేని అంచులుగా ఉన్నటువంటి పలువురు కార్పొరేటర్లు అయితే ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకుని అయితే జనసేనలో చేరబోతున్నట్టు సమాచారం. మొన్న 5వ తారీఖు అదేవిధంగా 8వ తారీఖు చేరవలసింది. కొన్ని అనివార్య కారణాలు అంటే పవన్ కళ్యాణ్కి అనారోగ్య కారణాల వల్ల కూడా ఈ కార్యక్రమం అయితే కొద్ది పోస్ట్పోన్ అవుతుంది. అది 12వ తారీఖు 15వ తారీఖు అనే మురికి తేదీ అయితే ఖరారు కావాల్సింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని మంత్రాలు కూడా జరిగినట్టు తెలిసింది. అందుకు సంబంధించి కూడా ఈరోజు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయులు బాలినేని ప్రణీతి రెడ్డి ఆధ్వర్యంలో కూడా పలువురు కార్పొరేటర్లు అదేవిధంగా వైసీపీ నాయకులు ఇక్కడైతే సమావేశం అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎప్పుడు చేరాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం మీద అయితే చర్చిస్తారు. రానున్న రోజుల్లో అయితే బట్టికి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సంఖ్యాబలము సింగిల్ డిజిట్స్ కంటే 4 లేదా 5కు పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి మెజార్టీగా ఉన్నటువంటి టీడీపీ అదేవిధంగా జనసేన ఉన్న పలువురు కార్పొరేటర్లు కూడా ఇప్పుడు ఇటు చేరటం వల్ల కూడా పూర్తిగా కూడా వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. కొంతమంది కార్పొరేటర్లు అయితే లోపల సమావేశానికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్టిలో అయితే మటుకి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా ఒంగోలు కార్పొరేషన్ మీద పట్టు సాధించడం కోసం కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన అధిష్టానంలో మంచి పట్టు ఉందని చెప్పి తెలుసుకునే దానికోసం పలువురు మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జనసేనలోకి ఆహ్వానించే పరిస్థితులు అయితే ఆ విధంగా అయితే అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సమావేశాలు అంటే హైదరాబాద్ క్యాంప్ కార్యాలయం కూడా సమావేశాలు నిర్వహించి అయితే పరిస్థితి చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ కార్పొరేటర్ అయితే సమావేశానికి వెళ్తున్నారు. ఇప్పుడు సమావేశానికి దేనికి వెళ్తున్నారు? ప్రధాన కారణం ఏంటి? సమావేశాలు వరకు కలుద్దామని వచ్చాము. అంటే వైసీపీ కార్పొరేటర్ పదవిలో మీరు ఉన్నారు కదా, ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమన్నా? ఏం లేదు, కారణం వరకు మామూలు కలుద్దామని బాలినేని ప్రణీతి ఇది మొత్తానికి కార్పొరేటర్గా ఉన్న కొంతమంది లోపలికి అయితే సమావేశానికి వెళ్తున్నారు. మామూలుగా కలిసేదానికి బాలినేని ప్రణీతి రెడ్డిని కలిసేదాని కోసం వెళ్తున్నారు చెప్తున్నానికి అయితే అంతర్మాత్రంగా అయితే మటుకి త్వరలో జనసేనలో చేరబోతున్న కార్పొరేటర్లకు ఇది అంతా రంగం సిద్ధం చేసుకునే దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేరాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతే పూర్తిగా కూడా ఆలోచన చేసేందుకోసం ఇప్పుడు బాలినేని ప్రణీతి రెడ్డి యువ నాయకులు ఆధ్వర్యంలో కూడా ఈ కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళిక అయితే సిద్ధపరిచే అవసరం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తున్నా ఏంటంటే మొట్టమొదటి మేయర్గా ఉన్నటువంటి ఒంగోలు వైఎస్ఆర్సీపీ మేయర్గా ఉన్నటువంటి గంగాడ సుజాత దగ్గర నుంచి చివరి కార్పొరేటర్ వరకు పూర్తిగా కూడా ఖాళీ అయ్యి కేవలం సింగిల్ డిజిట్కి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.